అడిగితే అప్పుడు తోయచ్చు కదా మీరు ఎదటోళ్ళ మీద కదా రాలేదని. అప్పుడు ఎలాగుంది అప్పుడు ఇండిపెండెంట్ టీడీపీ, ఇప్పుడు చూసారు కదా. రైట్ చెప్పండి. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే అది కేసులకు సంబంధించి అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ఏదో పిలుస్తున్నారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేస్తే అది దాని వల్ల ఏదన్నా వెసులుబాటు ఉంటుందేమో అని యార్లగడ్డ రామ్ కుమార్ గారు అంటే విచిత్రంగా ఉంది. 67 సీట్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్ ఒకప్పుడు ఆల్రెడీ. అప్పుడు శుక్రవారం కోర్టుకి వెళ్ళాం. ఇది 67 సీట్లతో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రతిపక్ష హోదా ఆ రోజు ప్రజలు ఇచ్చారు మాకు. మీకు మీ 3 కూటమిలకి ప్రతిపక్ష హోదా ఇప్పుడు లేకపోతే కష్టం అవుతుందని నేను అంటున్నాను. మీరు చెప్పింది ఏంటంటే ఆ ప్రతిపక్ష హోదా ఉంటే ఏదైనా కోర్టులకు వెళ్లే దగ్గర ఇప్పుడు కోర్టులకు రెగ్యులర్ గా వెళ్ళాలి కానీ దానికి స్పెషల్ హోదా అక్కడ ముఖ్యమంత్రి అయినా వెళ్లాల్సి వస్తే వాళ్ళు పిలిస్తే వెళ్లాల్సిందే. కోర్టులో కేంద్ర మంత్రులైనా వెళ్ళాల్సిందే. దానికి కేబినెట్ ర్యాంక్ కి దానికి సంబంధం ఉండదు. ప్రతిపక్ష నాయకుడికి మాకు ఆ రోజు కేబినెట్ ర్యాంకు. సో మమ్మల్ని శుక్రవారం కోర్టుకి తెప్పలేదా? సో మీరు అదొకటి తెలుసుకోవాల్సిన అంశం. 2 సెక్యూరిటీ గురించి చెప్పారు కూడా ఒక్కటే వాడు అంటే ఆంధ్రజ్యోతి ఈనాడులో ఏది రాస్తే అదే వాస్తవం అని అనుకుంటే అది కొన్ని రోజులు అట్లా నమ్మి ప్రజలు ఏదన్నా మభ్యపడే ఇంకోటి ఉన్నా లాంగ్ రన్ లో అది ఏంటనేది వాస్తవాలు తెలుస్తాయి. 900 మంది సెక్యూరిటీ ఉన్నారని రాస్తే అంతకంటే బూత్ ఇంకోటి ఏమైనా ఉందా? ఉండేది 109. అది కూడా హైదరాబాద్ లో లోటస్ పాండ్ దగ్గర కానీ లేదంటే సీఎం గారి ఇంటి బయట ఆయన వెళ్ళేటప్పుడు కాన్వాయ్ లో అన్ని కలిపినటువంటి సెక్యూరిటీ అది కామన్ గా ఉండేటటువంటిది. ఈ 990 అని రాశారు సార్ 190 మందికి. అట్లా ఉంటుంది వాళ్ళ లెక్కలు. దాన్నే నమ్మి మీరు కూడా దుష్ప్రచారం చేయండి. రెండోది క్వశ్చన్ వేసారు మీరు. సరే ఈ విషయాలు ఉందండి, మిగతా వాటిలో నేను అడిగిన సమాధానం చెప్తున్నా. మీరు కంగారు పెడితే అట్లా సభను హుందాతనంగా నడపడం గురించి భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్తుంటే 4 ఏళ్లు మీరు 2 మంత్రి పదవులు పంచుకున్నారు సార్. దాంట్లో 2014 నుంచి 18 దాకా ఉన్నటువంటి శాసనసభలో మీరు కూడా భాగస్వామ్యం. ఆ రోజు మీ కూటమే ఉంది. ఆ రోజు ఎంత హుందాతనంగా నడిపారో తెలుసు కదా. చాలా హుందాతనంగా 23 మంది శాసనసభ్యులను తీసుకొని 4గురికి అదే శాసనసభలో మంత్రులుగా అవకాశం ఇస్తే గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్కడ ఏ రాజ్యాంగం ప్రకారం అవతల పార్టీ లీడర్ని తీసుకుని వెళ్ళి మంత్రిని చేయమని ఏ రాజ్యాంగంలో ఉంది సార్? ఇందాక మీరు రాజ్యాంగాల ప్రకారం చెబితే మరి మీకు మూడు సీట్లు రాజ్యాంగం ప్రకారం 3 సీట్లే ఉంటాయి 70 అసెంబ్లీ సీట్లలో ఢిల్లీలో. అయ్యో ఇది రాజ్యాంగంలో లేదు మాకెట్టని చెప్పి మీ బీజేపీ వాళ్ళు తీసుకోకుండా ఉండాల్సింది కదా. ఇదే ప్రాబ్లం. మీరేమన్నారు అధికారం రెండు కలగలిపేసి ప్రజలు కన్ఫ్యూజ్ చెప్పాలి. నేను అడిగిన పాయింట్ చూస్తున్నారు. చెప్పండి సార్. అధికారాలు ఎలా ఉంటాయంటే సుప్రీం కోర్టు చెప్పిన సభలోకి ఎలా చేయరు. అది స్పీకర్ గారికి ఉండే అధికారాలు తెలుసు కదా. రోజా గారిని కోర్టు చెప్పి అసెంబ్లీకి అలౌ చేయమంటే చేయలేదండి. ఇంకేం సార్ మళ్ళీ మీరు చెబుతారు సభలు సాంప్రదాయాలు సభా సాంప్రదాయాలు మేము చాలా పద్ధతిగా హుందాతనంగా నిర్వహించాము 14 నుంచి 19 దాకా మీరు ఉన్నప్పుడు మేమేదో నిర్వహించలేదని అంటే నేనేం మర్చిపోయినా యూట్యూబ్లు మర్చిపోవు కదా. నాడు నేడు వస్తుంది కదా కొడితే. సో ఆ రోజు రోజా గారిని అలౌ చేయమంటే కోర్టు అలౌ చేయమంటే స్పీకర్ గారు నాకు విచక్షణాధికారం ఉంది కోర్టు ఎవరు చెప్పడానికి అన్నారు. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారు లోపల ఉంటే ఇవన్నీ సెట్ అయిపోతాయి అంటారు సార్. రానివ్వాలా లోపలికి ఉండాలి దానికి దీనికి నేను ఒక 7 సంవత్సరాల నుంచి డిబేట్ కి వస్తున్నా. మేము అపోజిషన్ లో ఉన్న అవతల 3 పార్టీలు ఒకటే, మేము అధికారంలో ఉన్న అవతల 3కి ఒకలే సమాధానం చెప్పాలి. సో సమాధానం చెప్పాలన్నప్పుడు మీరు మధ్యలో అడ్డుపడితే చాలా హాయిగా ఉంది. 5 ఏళ్ల పాటు మమ్మల్ని ఛానల్స్ కి వెళ్తారు. అవతల కొన్ని ఛానల్కి వెళ్తే యాంకర్ తో కూడా మేము ఇంకో పార్టీ అది కూడా మీ కూటమిలో ఉంటారు కొన్ని ఛానల్కి వెళ్తే. సో ఇవన్నీ మనం చూస్తున్నాం. నేనేమంటున్నా అంటే మీరు భారతీయ జనతా పార్టీని దాన్ని కలపకండి. ఎందుకంటే మీకులాగా మాకు సాక్షి లేదు. మీకు నేను చెప్పేది ప్యానల్ సమాధానం చెప్పాలి కాబట్టి నేను తెలుగుదేశం వాళ్ళు అడిగిన చెప్పాలి, అనలిస్ట్ మీ అందరికి నేనే చెప్పాలి కదా. నేను అంటుంది ఏంది సరే మేము ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిది ఇమ్మని రాశాము లేక ఎస్ మీరు చాలా హుందాతనంగా నిర్వహించాలి, అసలు అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ